ఊరన్న ఏసుకు చాటే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడగా చూడన్నా ఊరన్నా ఊరన్నా ఏసుకు చాటే వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడగా చూడగా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా యుడు అది దేవుడు ఆదరించేను ఆదుకొనేను అద్వితీయుడు అది దేవుడు ఆదరించేను ఆదుకొనేను ఓరన్నా ఓరన్నా యేసుకు చాటే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా పరమును విరచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు చాటే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా పెట్టాడన్నా మార్గం తానే అన్నాడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమ ప్రభు నృత్యం చేయుడు క్షమించెను జయమిచ్చెను మహిమ ప్రభు నృత్యం చేయుడు క్షమించెను జయమిచ్చెను ఓరన్నా ఓరన్నా యేసుకు చాటే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడగా చూడగా మహిమలు ఎడచి చూపడన్నా మార్గం తానే అన్నాడన్నా మహిమలు ఎన్నో చూపడన్నా మార్గం తానే అన్నాడన్నా మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను ఓరన్నా ఓరన్నా యేసుకు చాటే లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడగా చూడగా ఓరన్నా ఓరన్నా యేసుకు చాటే లేరన్నా లేరన్నా యేసయ్య దైవము చూడగా చూడగా సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక ఆమేన్. రండి, మరొక పర్యాయము కృపగలిగిన దేవుడు మనలను ప్రేమించి దీవించి ఆశీర్వదించి మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు
మన కొరకు సిద్ధపరిచినటువంటి అంశము మోసపోకుడి అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. రండి, 17వ రోజు ధ్యానాంశము కొరకు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చాలు, చదవబడినటువంటి లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుని యొక్క రాకడను గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుని యొక్క రాకడను గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన తెలియజేసినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, ఈరోజు మన అంశం ఏంటి అని అంటే మోసపోవుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అనంటే, మోసపోకుడి అనే మాటతో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే సంఘం అంత్య దినాలలో ఏం కాబోతుంది అనంటే, అనేకుల యొక్క చేతిలో మోసపోతుంది. ప్రస్తుత సమాజంలో మనం ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా కానీ మోసం చేసేవారు, మోసపోయేవారు ఎక్కువ అన్న సంగతిని మనం గమనించాలి. ఎక్కడ చూసినా కానీ ఒకటి మోసం చేసేవారు, రెండవది మోసపోయేవారు అన్న సంగతిని మనము గమనించాలి. ఇక్కడ విచిత్రం ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే, మరి మన ధ్యానాంశంలో భక్తి ముసుగులో జరుగుతూ ఉన్నటువంటి మోసమును గురించి, ఆ అమాయకులైనటువంటి వారు మోసపోతున్నటువంటి పరిస్థితుల్లో కృపగలిగిన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు రాకడకు గుర్తు ఏమిటి అని గనక ఆలోచన చేస్తే మోసపోవుట అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు రాకడకి గుర్తు మోసపోవుట అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోసపోవుట అనే సంఘటన అనేది మనం ఆలోచన చేసినట్లయితే అది భౌతికంగా జరిగే సంఘటనలు కాదు, అది ఆధ్యాత్మికంగా సంఘాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. భక్తి ముసుగులో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి హెచ్చరిక చేస్తూ సంఘాన్ని ఆయన అలర్ట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే, ఏం జరగబోతుంది అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా, నేటి దినాలలో క్రైస్తవ్యము మీద చాలా రకాలుగా బురద చల్లుతూనే ఉన్నారు. గత దినాలలో జరిగింది, నేడు జరుగుతూ ఉంది, రేపటి దినాలలో కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కృపగలిగిన దేవుడు సంఘాన్ని ఎలా హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే, ఒక మాట చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. యేసు వారితో ఇట్ల నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. వినండి, జరిగే మోసం ఏమిటి అనంటే ఆధ్యాత్మికమైనటువంటి మోసాన్ని మనము గుర్తించాలి. ఆధ్యాత్మికమైనటువంటి మోసం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, మనము క్రీస్తును ఆరాధించేవారుగా ఉన్నాం, క్రీస్తును గణపరిచేవారముగా ఉన్నాం, క్రీస్తును హెచ్చించేవారముగా ఉన్నాం, క్రీస్తును ప్రకటించేవారముగా ఉన్నాం. అంత్య దినాలలో ఏం జరగబోతుంది అని గనక ఆలోచన చేస్తే, అంత్య దినాలలో ఏం జరగబోతుంది అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా, మత్తయి ఇలా రాస్తూ ఉన్నాడు 4వ వచనంలో,
ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి. ఎందుకు అనంటే అనేకులు నా పేరట వచ్చి నేనే ప్రభువును అనబోతూ ఉన్నారు, నేనే ప్రభువును అని అంటారు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడక్కడ జరిగే మోసాలను గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆయన ముందుగానే సంఘాన్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు. మోసపోవద్దు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకీ ప్రియులారా, మోసపుచ్చేదెవరు అని గనక ఆలోచన చేస్తే అపవాది సాతాను అని మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ ఆ అపవాది మనకు నేరుగా కనపడదు కదా, ఆ అపవాది మనకు నేరుగా కనిపించదు కదా. మరి ఎవరు అని గనక ఆలోచన చేస్తే అబద్ధ ప్రవక్తలు. ఎవరంటమ్మా? అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు అని గనక ఆలోచన చేస్తే మనలోనే ఒకడు అన్నమాట అండి, మనలోనే ఒకడు అన్న సంగతిని గుర్తించాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే 23వ వచనంలో అండి, 23వ వచనంలో ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు చేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా ఆలోచన చెయ్యాలి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి, ధ్యానించాలి. ప్రియులారా, ఏది మడితే అది వినకూడదు. అది వాక్య సంబంధమైనదా కాదా, వాక్యానికి సరిపోతుందా లేదా. ఏదైనా ఒక సంఘటన విన్నప్పుడు వాక్యానికి పోల్చి చూడాలి. మనం వాక్యానికి సరిపోతుందో లేదో చూడాలి, వాక్యానికి ప్రియులారా అతుకుతుందో లేదో చూడాలి, అది వాక్యానుసారమైనదా కాదా చూడాలి. క్రీస్తు ప్రభువారు అంటున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను ఆత్మ గనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పడానికి ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మార్గము పరలోకానికి, ఆయన సత్యము, ఆయన జీవము అన్న సంగతిని మనము గమనించాలి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనము గమనించగలుగుతామో సత్యం ఏంటో లోకానికి అర్థమవుతుంది, సత్యమై ఉన్నటువంటి దేవుడు ఎవరో అర్థమవుతుంది. ప్రియులారా, వాక్యాన్ని మనము గమనించలేనప్పుడు, ధ్యానము చేయనప్పుడు ఎవరు ఏది చెప్పినా ఇదే సత్యము అనుకుంటూ ఉంటారు. మోసపుచ్చేవారు మాట్లాడుతూ ఉంటే ఈయన దేవుడు కాదా అన్నట్టు సమరయ స్త్రీ అనుకుంది కదా, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడరండి, ఈయన క్రీస్తు కాడా అన్నట్టుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా కల్లబుల్లి మాటలు, అబద్ధపు ప్రవచనాలు చెబుతా ఉన్నప్పుడు మనము వారి వెంబడి పడకూడదు. మనం ఆలోచన చేయాలి, అవును కాదో. ప్రియులారా, ఇర్మియా గ్రంథములో ప్రవక్త ఎంత బాగా జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 8-9 వచనాలను చదివితే ఇలా వ్రాయబడి ఉంది. అమ్మ గట్టిగా చదవండి, మైకాన్యహరా. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు వేరే దేశాన్ని నుంచి వస్తారనుకుంటున్నారేమో, వేరే గ్రామాన్ని నుంచి వస్తున్నారనుకుంటారేమో. అబద్ధ ప్రవక్తలు వేరే ఊరు నుంచి రారు, అబద్ధ ప్రవక్తలు వేరే దేశాన్ని నుంచి రారు, అబద్ధ ప్రవక్తలు మీలో నుండే. వింటున్నారా ప్రియా దేవుని బిడ్డలారా?
అబద్ధ ప్రవక్తలు మీలో నుండే లేవబోతూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు మీలోనే లేవబోతూ ఉన్నారు. బూటకపు కలలతో, బూటకపు ప్రవచనాలతో ప్రజలను మభ్యపెట్టబోతూ ఉన్నారు. ఆయనే ప్రభు అన్నట్టుగా ప్రజలు నమ్మాలి అని, వారే రక్షకుడు అన్నట్టుగా ప్రభు వారే అని చెప్పి నమ్మేటట్లుగా వారు ఏవేవో చేయబోతూ ఉన్నారు. 9వ వచనంలో ఏమంటాడు? వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. సంగమా గమనించాలి, సంఘము గమనించాలి. నేటి దినాల్లో సత్యమేదో అసత్యమేదో సంఘము గమనించలేకపోతుంది. దుర్బోధల వైపు, కల్పనా కథల వైపు, కాకమ్మ కథల వైపు, వాక్యానికి సరిపోలని ఓ విషయాల వైపు సంఘం ఆకర్షించబడుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను వారిని పంపలేదు. గమనించండి, నేను వారిని అరే మరి ప్రవక్త అంటున్నాడే, ప్రవచనాలు చెప్తూ ఉన్నాడే, మరి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు నేను పంపలేదంటున్నాడేంటి అని అంటే, ప్రియులారా, నేను పంపలేదంటున్నాడేంటి అని కనుక ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియులారా, వారి మాటలు ఎలాంటివి అంటే, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. ఎఫెసీలో రాసిన ఏ మాటలమ్మా? గట్టిగా చెప్పండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడే. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రతకు అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకడి. అపోస్తులుడైనటువంటి పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, బుద్ధి చెప్పుతూ ఉన్నాడు, మోసపోకుడి. ఆయన మాత్రమే దేవుడు. ఆయన అంటున్నాడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవాను నేనే. ఆయన నొక్కి చెప్తా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరే దైవం నీకు ఉండకూడదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన వాక్యానికి సరిపోతుందా అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలు, అబద్ధ ప్రవక్తలు చెప్పే పనులు ఆయన చెప్పే మాటలకు సరిపోతుందా అని గనక ఆలోచన చేస్తే వాక్యంతో పోల్చుకోవట్లేదు. వాక్యంతో మనం పోల్చుకోవట్లేదు. వారేదో చెబుతూ ఉన్నారు, వినటానికి బాగుంది, వారి వెంట పరుగులెడుతూ ఉన్నాము. ఆయన అంటూ ఉన్నాడు, నేను వారిని పంపలేదు. వారు ఎలాంటి వారు అని అంటే, కొలస్సీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే వారు ఎలాంటి వారు అని అంటే, చూడండి, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును బోధించేవారు. ఏం బోధిస్తారండి? మనుష్యుల పారంపర్యాచారమును బోధిస్తారు. అమ్మా, పాస్టర్ గారు అలాగే చెప్తారు, నువ్వు చేసి అన్ని చేసేయి, ఏం కాదు. పాస్టర్ గారు అలాగే చెప్తారు, ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు అనుకున్నాయన్నీ చేసేయి, పాస్టర్ గారు అలాగే చెప్తారు. ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు నువ్వు చేయాలనుకున్నాయన్నీ చేసేయి, ఆ పాస్టర్ గారు అలాగే చెప్తారు. ఆయన ఉన్నంత చెప్పు మాత్రమే బైబిల్ పట్టుకునుండు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసేయి. ఎవరిళ్ళు? ఆయన అంటున్నాడు, నేను పంపలేదు వాళ్ళని. ఎలాంటి వారు అంటే వాళ్ళు దుర్బోధకులు. వాళ్ళు ప్రియులారా పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. వింటున్నారా ప్రియా దేవుని బిడ్డలారా? వారు వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు అన్న సంగతిని గమనించాలి. వీరు మనుష్యుల యొక్క పారంపర్యాచారములను బట్టి అనుసరించేవారు. మనుష్యుల యొక్క పారంపర్యాచారమును బట్టి కాదు అనుసరించవలసింది, దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుని యొక్క వాక్యం సరిపోతుందా? దేవుని యొక్క వాక్యం
ప్రియులారా, నీకేమి సెలవిస్తుందో నువ్వు నేర్చుకోవాలి. ప్రియులారా, నేటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే హెచ్చరించాడు. మోసం మోసం మోసం, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా మోసం. ఒక ఆయన అంటాడు తండ్రి దేవుడు కాదు అంటాడు, ఒక ఆయన అంటాడు కుమారుడు దేవుడు కాదు అంటాడు, మరొక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు అంటాడు. మరెవరు దేవుడు? మరెవరు దేవుడు? ఆ మాట మాత్రం చెప్పడు, ఆ మాట మాత్రం చెప్పడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే ఎలా వ్రాయబడి ఉంది? 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడనబడును? చూడండి ప్రియులారా, ఎంత జాగ్రత్తగా అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం అనేక విషయాలు, అనేక వచనాలు చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మిమ్మలను అటువంటి వారిని బట్టి మోసపరచనీయకుడి. ఎందుకంటే ఏది సత్యమో 8వ వచనంలో అంటాడు, మీరెరుగుదురు. వింటున్నారా నా ప్రియ దేవుని బిడ్డలారా? మీరెరుగుదురు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేనేమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, కడవరి దినాలలో ఆయన రాకడగు ప్రియులారా ఏమిటి అని అంటే, మోసపరిచేవారు అనేకులు, మోసపరిచేవారు కోకొల్లలుగా ఉంటూ ఉంటారు. కాబట్టి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎవడును కూడా మిమ్మును మోసపరచనీయకుడు. అంటే మోసపోకుండా ఉండాలి అని అంటే వాక్యాన్ని సరిపోల్చి చూసుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు. వింటున్నారా బిడ్డలారా? గుడ్డిగా నమ్మకూడదు. ఒకసారి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వినండి ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ వచ్చేసారు. సంగమా వినాలి, బిడలారా వినాలి, దేవుని యొక్క వాక్యమును గమనించాలి. నిమ్మలంగా మాట్లాడు. దేవుని యొక్క వాక్యమును గమనించాలి. ఏంటి అనంటే, అనేక అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వస్తారు కాదు, ఆల్రెడీ బయలు వెళ్ళి ఉన్నారు. ఆయన అంటాడు, నేను వారిని పంపలేదు. లోపలేమో తోడేలు, పైనేమో గొర్రెబొచ్చు కప్పుకున్నటువంటి వారు. పైనేమో ప్రియులారా గొర్రెబొచ్చు కప్పుకున్నవారు, లోపలేమో తోడేలు స్వభావం. అంటే ఆది కాండంలో కయీను స్వభావం అన్నమాట. కయీను స్వభావం. కయీను తమ్ముడితో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. కయీను తమ్ముడితో ఎంత లాలనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఏదైతే బయటికి మాట్లాడాడో అంతరంగంలో ఆ ప్రేమ ఉందా, ఆ ఆప్యాయత ఉందా? లేదు. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకోవాలి. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. నిర్గమకాండములో దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలీల విమోచన కొరకు ఐగుప్తు దేశములో ఫరో ఎదుట 10 అద్భుతాలను చేశాడు. ఎన్ని అద్భుతాలమ్మా? 10 అద్భుతాలను చేశాడు. అద్భుతాలను చేసి దాని తర్వాత ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు. దానికంటే ముందు 10 అద్భుతాలు చేయడానికి ముందు ప్రియులారా, ఫరో సమక్షములో నిలబడినప్పుడు మంత్రజ్ఞులు వచ్చారు. అక్కడికి శకునగాండ్రు వచ్చారు. మోషే అహరోనులు కూడా వెళ్ళారు. ప్రియులారా, మోషే ఏ అద్భుతము చేశాడో మంత్రజ్ఞులు కూడా అదే అద్భుతం చేశారు. మంత్రజ్ఞులు ప్రియులారా తక్కువ కాదు. అక్కడ మోషే అహరోనులు ఏ అద్భుతము దేవుడు చేయించాడో
అదే అద్భుతాన్ని మంత్రజ్ఞులు కూడా చేశారు. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే, మంత్రజ్ఞుల చేత చేయబడిన అద్భుతాన్ని మోషే చేసిన అద్భుతం మింగేసింది. దేవునికి స్తోత్ర. కాబట్టి మనం గమనించాలి, వాళ్ళు సూచక క్రియలు చేశారు, వీరు చేశారు. ఏది సత్యం అంటున్నారు, ఏది సత్యం ఏది అసత్యం? కడవరి దినాలలో ఆయన అంటున్నాడు, మోసపోవద్దు. అనేకులు వస్తారు, నేనే ఆయనని చెబుతారు, నేనే ఆయనని ప్రకటిస్తారు, నేనే ఆయనని బోధిస్తారు. కాదు కాదు, వారు నా చేత పంపబడిన వారు కాదు. వింటున్నారా? నా చేత పంపబడిన వారు కాదు, వారు తోడేళ్ళు. మీ విశ్వాసమును భ్రష్టు పట్టించేవారు, మిమ్మలను తప్పుదారి పట్టించేవారు. మీ పాస్టర్ గారి తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి బోధిస్తున్నాడా? అసలు త్రిత్వం అనేదే లేదని వారు బయలు వెళుతూ ఉన్నారు. మీ పాస్టర్ గారు క్రీస్తు అని దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నారా? క్రీస్తు దేవుడే కాదు ప్రకటించబోతూ ఉన్నారు. అనేక అబద్ధ బోధకులు బయలు వెళ్ళి ఉన్నారు. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని భద్రపరుచుకుందాం. రానటువంటి దినాల్లో ప్రియులారా, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుందాం. మనం బుద్ధి లేని వాళ్ళం కాదు కదా. దేవుడు మనల్ని గాడిదలుగా చేయలేదు, కంచర్ గాడిదలుగా చేయలేదు, గుర్రాలుగా చేయలేదు. జ్ఞానము కలిగిన వారిగా చేశాడు. దేవునికి స్తోత్ర. బుద్ధి జ్ఞానములు కలిగిన వారిగా చేశాడు. అజ్ఞాన కాలం దాటిపోయింది, ఇది విజ్ఞాన కాలం. ఏ కాలం అమ్మ? విజ్ఞాన కాలం. ప్రపంచాన్ని అరచేతిలో మూట కట్టే కాలములో మనం ఉన్నాము. జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని చెరుపుతూ ఉండగా, మిమ్మల్ని పాడు చేస్తూ ఉండగా, మీ ఇంటికి వచ్చినటువంటి వారికి వాక్యమనే వాక్యముతో సమాధానం చెప్పుదాం. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడవైన మా ప్రభువానికి స్తోత్రాలు. అందించిన వర్తమానం బిడ్డలకు దీవెనకరంగా దయచేయండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని సన్నిధి సదాకాలము సకల పరిశుద్ధులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.